హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఇదొచ్చి మా ఊర్లో ఒక మేళా అండి. మేళా అంటే ఎలా చెప్పాలి? ఒక ఎగ్జిబిషన్ అనమాట. మామిడి పళ్ళది, ఇంకా పనస పళ్ళదొచ్చి ఒక ఎగ్జిబిషన్. ఆ ఎగ్జిబిషన్‌కైతే కొన్ని రోజుల క్రితం నేనెళ్ళాను. సో, అక్కడైతే ఇదొక స్టాల్ పెట్టాడు ఒకాయన. ఈ పువ్వులు, ఈ గింజలు అయన్నీను. నేనైతే కొన్ని రేర్ ప్లాంట్స్, తర్వాత రేర్ ఫ్లవర్స్‌ది సీడ్స్ తీసుకున్నాను అతని దగ్గర. అయితే సీడ్స్ అయితే ఇతని దగ్గర చాలా రేట్ తక్కువున్నాయండి. బయట మనకు రూ. 50 పౌచ్ దొరికేది. ఇతని దగ్గర రూ. 20కే దొరికింది. ఈ మేళాలో ఈ స్టాలొచ్చి శివమొగ్గ నుంచి తెచ్చిపెట్టానని చెప్తున్నాడండి ఆయన. ఆయన దగ్గర ఫ్రెష్ చామంతి పూల మొక్కలు చూశాను. రంగురంగులంట. కలర్ మల్టీ కలర్స్ అని చెప్తున్నాడు. సో, నాకు చూస్తే ఇక్కడే మా దగ్గరలో నర్సరీలో కొని తెచ్చి పెట్టినట్టు అనిపించింది. ఎంత ఫ్రెష్‌గా అనిపించింది మొక్కలైతే. శివమొగ్గ నుంచి తెస్తే అంత లాంగ్ జర్నీలో మొక్కలైతే కొద్దిగానే అలసిపోతాయి కదండీ. ఇతని దగ్గర మొక్కలు చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. నేనైతే ఒక 6 మొక్కలు, 7 మొక్కలు తీసుకున్నాను చామంతి మొక్కలైతే. యూజువల్లీ మన దగ్గర అయితే ఇక్కడ యెల్లో, తర్వాత క్రీమ్ కలరు, తర్వాత ప్యూర్ వైట్ కలర్ చామంతి మొక్కలు దొరుకుతాయి కదా. సో, ఇతను ఇస్తుంటే ఏంటో గొప్పగా ఉన్నాయని చెప్పి నాకు కలర్స్‌తో పైన చూపించి మరీ ఇచ్చాడనమాట. అయితే నేను ఒక అర డజన్ మొక్కలు తీసుకున్నాను. నాకు అసలు విషయం అర్థం కానిదేంటంటే, ఈ గార్డెనర్ దగ్గర ఈ స్టాల్‌లోను మొత్తం పూల మొక్కలన్నీ ఫ్రెష్‌గానే కనిపిస్తున్నాయి. పువ్వులు అయ్యిను. నాకైతే ఇంత డౌట్స్ అంటే 100 క్వెషన్స్ అడిగి తీసుకున్నాననమాట. ఆయన గారైతే నాకు నంబర్ కూడా ఇచ్చాడు. ఎవరన్నా డౌట్ ఉంటే ఫోన్ చేయండని. అయితే ఇక్కడ ఆదివాసీ ఆయిల్ చూశానండి. ఇది చూడండి అతని జుట్టు ఎంత పెద్దగా ఉందంటే, అసలు నాకు అర్థం కానిదేంటంటే, మగోళ్ళు ఇంత పెద్ద పెద్ద జుట్టు ఎలా పెంచారా అనేది. వీళ్ళు బిజినెస్ కోసం పెంచుకున్నారా? లేదంటే వీళ్ళు అసలు నాకేమి డౌట్ వచ్చింది. ఇక్కడ నలుగురిని చూశాను నేను. ఈ ఆదివాసీ వాళ్ళని. నలుగురు హెయిర్స్ అలాగే ఉంది. అయితే నన్ను తీసుకోమని చాలా ఫోర్స్ చేశాడు. నాతో అయితే చాలాసేపు డిస్కషన్స్ పెట్టాడండి ఆయన. ఆయిల్‌లో ఏం కలిపాము, ఏంటి ప్రతి ఒక్కటి చెప్పి, అయితే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ ఇస్తానని చెప్పి నాకు ఆఫర్ ఇచ్చాడు. సో, నాకేంటి ప్రాబ్లమ్ అంటే ఉన్న జుట్టు కూడా ఊడిపోద్దేమో అని భయపడిపోయి నేనైతే ఆయిల్ తీసుకోలేకపోయాను. అయితే ఇప్పుడు నేను తీసుకొచ్చిన మొక్కలైతే ప్లాంటేషన్ చేసేస్తున్నాను. ఎక్కువగా లేట్ చేయడం వల్ల దూరం నుంచి వచ్చినాయి కదా పోతాయని చెప్పి నేను అది వేరే కలర్స్ అన్నాడని పెడుతున్నానండి. రేపు పువ్వులు పూసాక మళ్ళీ మీకు నేను ఒకసారి చూపిస్తాను అసలు అది ఏం కలర్ వచ్చింది. ఆడు మనల్ని చీటింగ్ చేశాడా లేదంటే జెన్యూన్గా ఇచ్చాడా అని చెప్పి. బేసికల్ ఇలాంటి మేళాల్లో కొంచెం చీటింగ్ ఎక్కువ జరుగుతుంది. చూద్దాము చామంతి మొక్కలు ఏం కలర్స్ వస్తాయో చూసి నేను వీడియో తీసి మీకు మళ్ళీ ఒక కన్వే చేస్తానండి ఈ వీడియోలో. అయితే ఇలానే నేను పోయినసారి వచ్చి ఒక గార్డెన్ నుంచి మొక్కలు తీసుకొచ్చానండి. వాళ్ళు నాకు వేరే కలర్స్ అని చెప్పి ఇచ్చారు. సరే అని చెప్పి నేను తీసుకొచ్చి ప్లాంటేషన్ చేసి చూశాను. ఇంతే చిన్ని మొక్కలే తీసుకొచ్చాను అప్పుడు కూడా నేను. ఇలాగే పెట్టి మంచిగా చాలా శ్రద్ధగా నీళ్ళు అయిపోసి నేను ఎదురు చూస్తే లాస్ట్కి వచ్చేసి ప్రతి ఒక్క చెట్టు ఎల్లో కలర్ అయిపోయిందండి. చూడండి అదిగో ఎల్లో కలర్. నేను పోయినసారి మా అబ్బాయిని తీసుకుని నర్సరీ నుంచి తెచ్చాను. కానీ వాళ్ళు నాకు వేరే కలర్ అని చెప్పి ఇచ్చారనమాట. అది మొత్తం వైట్ కలర్ అయిపోయింది. ఎల్లో కలర్ అయిపోయింది. ఇంకేం చేయలేము. కనీసం ఈ ఎల్లో కలర్ పువ్వులు చూసే నాకు కొంచెం సంతోషం వేసింది. చెట్లు అయితే చాలా అందంగా పెరిగినాయి కదా అని చెప్పి ఇంక నేనేమీ ఇదవ్వలేదు. బేసికల్ ఇలా నర్సరీ వాళ్ళే మనల్ని మోసం చేస్తే ఇంకా మేళాలో పెట్టింది పచ్చి మోసం అని అనుకుంటున్నాను నేను. అయితే చూద్దామంట. Every step a crack where the smile decayed. Voices in my head.